బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక పోలింగ్ రూమ్కి సెల్ ఫోన్ అనుమతించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల సిబ్బంది. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార మల్లన్న, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. మరోవైపు నల్గొండలోని డైట్ కళాశాలలో ఆర్ఓ కలెక్టర్ దాసరి హరిచందన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అటు నకిరేకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. పట్టభద్రులందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అటు హాలియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండలో పింగిలి జూనియర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 605 పోలింగ్ బూతుల్లో 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. పోలింగ్ కోసం ప్రత్యేక సెలవును కూడా ప్రకటించారు అధికారులు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండబోతోంది. రైట్, బులెటిన్లో మనం అప్డేట్ చూస్తున్నాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా రిపోర్టర్ పుల్లారావు, నల్గొండ నుంచి పుల్లారావు, ఖమ్మం నుంచి భాస్కర్, వరంగల్ నుంచి వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం వెళ్దాం భాస్కర్ దగ్గరికి. భాస్కర్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం చాలా ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తానికైతే మాత్రం ఎన్నికల సమయం కన్నా ముందే చాలా వరకు కూడా పట్టభద్రులు తమ ఓటుకు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తీరిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సుమారు అంటే 1,17,000 పైగా ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా 173 పోలింగ్ కేంద్రాల్లోనూ ఒక అధికారులను ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం ప్రతి ఒక్క పోలింగ్ బూత్లలో సుమారు 500 నుంచి 1000 వరకు ఓట్లు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 100 నుంచి 200 పైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పట్టభద్రులు ఉన్నారు. అయితే
దీనికి సంబంధించి ఇప్పటికే తమ యొక్క అంటే ఏర్పాట్లపై కూడా చాలా వరకు కూడా అంటే ఓటర్లు తమ యొక్క సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాతో అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతం ఉన్నట్టు ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా మందకోడుగా ఓటు అంటే పోలింగ్ నమోదవుతున్నట్టుగా అక్కడ విషయం తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కడ సుమారు 10% వరకు మాత్రమే ఓటు పోలింగ్ అయినట్టుగా మనకు అక్కడ అధికారులు ప్రకటించేశారు. ఖమ్మం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు సుమారు 15% పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధికారులు అంటే ఓటర్లు. అది దీనికి సంబంధించి ఇప్పటికే కొంచెం సంబంధించిన అధికారులు కూడా మొత్తానికైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే కాకుండా అన్ని సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక అంటే ఖమ్మం కావచ్చు ఒకవేళ భద్రాచలం కావచ్చు ఓవరాల్ గా పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 25% అంటే ఇది ఖమ్మంలోనే 15% పైగా ఓట్లు నమోదు కాగా భద్రాచలం వారి చూస్తే కనుక అక్కడ 10% వరకే మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడి చేశారు. అయితే ఇంకా ఉదయం స్టార్టింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ అయినట్టు పోలింగ్ ప్రక్రియ 9 గంటలు వచ్చేసరికల్లా మామూలుగానే నామాత్రంగానే పర్సెంటేజ్ నమోదైంది. తర్వాత 9 గంటల నుంచి మళ్ళీ 10 గంటల వరకు కూడా ఓటింగ్ శాతం పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ మహిళా ఓటర్లు కూడా తమ ఓటర్ను వినియోగించుకునేందుకు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలతో బారులు తీరిన నేపథ్యం ఉంది. ఒకవైపున ఉద్యోగులు కూడా చాలా వరకు కూడా వాళ్ళకున్న అవకాశాన్ని వినియోగించుకునే పనిలో భాగంగానే ఎక్కువ ఉదయం పూటనే ఎక్కువ తమ ఓటకు వినియోగించుకునేందుకు వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన నేపథ్యం ఉంది. అయితే ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం ఇక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపున పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా పోలింగ్ కేంద్రానికి సమీపంలో 200 మీటర్ల సమీపంలోనే క్యాన్వాసింగ్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది. తమ అభ్యర్థి గెలిపించుకునేందుకు కూడా మొత్తానికైతే మాత్రం ఓటర్లను అభ్యర్థిస్తున్న ఘటన ఉంది. అయితే ఇది ఇలా ఉంటే మరోవైపు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా అత్యల్పంగా అంటే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఆళ్లపాడులో మాత్రం తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. అక్కడ అంత ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ ఎక్కువగా ఓటర్లు ఓటేసేందుకు విముఖం చూపెట్టిన నేపథ్యం ఉంది. అయితే గతంలో అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్కి సంబంధించిన విషయంలో కావచ్చు ఎప్పుడైనా సరే ఓటర్లకు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంపులు కూడా ఉన్నాయి. ఒకవైపున వికలాంగులు కావచ్చు ఒకవైపు వృద్ధులు కావచ్చు ఒకవైపున మిగతా వాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు వాళ్ళ ఓటు హక్కు అంటే పైన ర్యాంపు పోలింగ్ బూత్కి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు మాత్రం ఇలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా ఒకవైపు రాగునీరు కావచ్చు అదేవిధంగా పోలింగ్ పరిసర ప్రాంతాల్లోనే ప్రత్యేక ఆర్గే కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికైతే మాత్రం ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ఖమ్మం భాస్కర్ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఏదేమైనా సరే మాత్రం అధికారులు మాత్రం చేసిన ఏర్పాట్లకు మాత్రం ఓటర్స్ కూడా చెప్పుకోవచ్చు ఏమని. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.